ముంబైలోని ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ కి బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. నేవీ ముంబై పోలీసులకు వచ్చిన ఈ కాల్తో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ముమ్మరంగా గాలించిన పోలీసులు చివరకు ఇది కేవలం ఒక ఆకతాయి పనని, బాంబు బెదిరింపు హుస్సేన్ తేల్చారు. నేవీ ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి తెల్లవారుజామున 12:13 సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశాడు. దావూద్ తాజ్ హోటల్లో బాంబు పెట్టాడు అంటూ బెదిరించాడు. ఈ సమాచారం అందిన వెంటనే ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కి చేరింది. క్షణాల్లో కులాబా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజబుల్ స్క్వాడ్ బృందాలు తాజ్ హోటల్ కు చేరుకున్నాయి. హోటల్ ప్రధాన లాబీ, స్విమ్మింగ్ పూల్, విందు మందిరాలు, రెస్టారెంట్లు, పార్కింగ్ ప్రాంతం, బయటి ప్రాంగణాలు, ఇతర కీలక ప్రదేశాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. చాలా గంటల పాటు సాగిన ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కానీ, పేలుడు పదార్థాలు కానీ లభ్యం కాలేదు. దీంతో ఇది తప్పుడు బెదిరింపు కాల్ గా పోలీసులు నిర్ధారించారు. సాంకేతిక పరిశోధనలో ఈ కాల్ నవీ ముంబైలోని తూర్చే ప్రాంతం నుండి వచ్చినట్లు గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు ముంబైకి సంబంధించినటువంటిది అర్ధరాత్రి ఒక ఫోన్ కాల్తో ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. తాజ్ హోటల్కి సంబంధించినటువంటిది దావూద్ బాంబు పెట్టాడు అంటూ కూడా ఒక ఫోన్ కాల్ రావడము, అది కూడా సెంటర్ పోలీస్ స్టేషన్కి రావడము దాదాపు ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటిది. దాదాపు ఈ కాల్ వచ్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. అర్ధరాత్రి 12:13 ఇటు పోలీస్ కంట్రోల్ రూమ్కి కాల్ రావడంతో ఒక్కసారిగా సెక్యూరిటీ, ఆల్రెడీ తాజ్ హోటల్ దగ్గర కూడా ఎప్పుడు కూడా సెక్యూరిటీ ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితి అయినా దాదాపు ఒకసారిగా ఈ కాల్ రావడంతో అలర్ట్ అయినటువంటిది. అక్కడ దాదాపు అంటే లోపల హోటల్కి సంబంధించింది అనుకోవచ్చు, లోపల ఏదైతే అక్కడ ఉండేటటువంటి సెక్యూరిటీ పర్సన్స్కి కూడా సమాచారాన్ని వెంటనే ఇవ్వడము, దాదాపు 12:13 కాల్ రావడము, 12:30 కల్లా దాదాపు లోపల ఉండేటటువంటి పలు కీలకమైనటువంటి ప్రాంతాలను అన్నిటిని కూడా ఖాళీ చేసి పూర్తి తనిఖీ చేశారు. కానీ ఎక్కడా కూడా బాంబ్ స్క్వాడ్కి సంబంధించింది కూడా ఎక్కడా కూడా ఆనవాళ్లు దొరకలేదు. ఇదొక అంటే ఫేక్ ఫోన్ కాల్ అన్నటువంటిది మాత్రము ధృవీకరించిన తర్వాత కాల్ వచ్చినటువంటి ప్లేస్ నుంచి కూడా కీలకంగా కూడా వ్యక్తిని పట్టుకున్నారు అన్నటువంటిది మాత్రం ఇప్పుడు సమాచారం అందుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది గతంలో కూడా పలుమార్లు కూడా తాజ్ హోటల్కి సంబంధించినటువంటిది అంటే కాల్స్ కూడా వచ్చాయి. అలాంటి కాలే మరొకసారి రావడం అన్నది కానీ ఘటన దాదాపు మనకు 2011 జరిగినటువంటి అప్పుడు జరిగినటువంటిది అయితే బాంబు పెళ్లిల దాడుల్లో దాదాపు 166 మంది కూడా మరణించినటువంటిది. అది మరచినటువంటి బాంబే అని చెప్పవచ్చు. దాదాపు ఈ రోజు ఏదైతే ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా కూడా ఉలికి పడింది. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా ఆ ఫోన్ కాల్ వచ్చినటువంటి వ్యక్తితో పూర్తి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. దీని వెనకాల మరికొంతమంది ఎవరైనా వెనకాల ఉన్నారా అన్నటువంటిది ఒక కీలకంగా కూడా సమాచారం రాబడుతున్నారు. కానీ ఇతడు ఒక ఫోన్ కాల్ అన్నది ఒక ఫేక్ కాల్ అన్నటువంటిది మాత్రము దర్యాప్తులో వెల్లడైంది. దీనికి సంబంధించినటువంటిది దాదాపు అంటే ఈ తాజ్ హోటల్కి సంబంధించినటువంటి మరింత కూడా సెక్యూరిటీని పెంచడం జరిగింది. ఏదైతే కొలాబాలో ఉండేటటువంటి చాలా ప్రముఖమైనటువంటి కట్టడము, అక్కడ ఉండేటటువంటి దాదాపు ఒక 400 మీటర్స్ వరకు కూడా సెక్యూరిటీని పెంచారు ఈ రోజు ప్రస్తుతము అక్కడ. ఎందుకంటే మార్నింగ్ మనకు వాకింగ్స్ ఇదంతా కూడా చేసేటటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్, ఆ ప్లేస్లో ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కొంత ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు అన్నటువంటిది అక్కడ స్థానికుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద తాజ్ హోటల్కి సంబంధించినటువంటిది ఫేక్ కాల్తో ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడింది ముంబై అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.